ధ్యానం చేయాలంటే ఏమన్నా క్వాలిఫికేషన్ కావాలా, లేకపోతే ఏమన్నా నియమాలు ఆచరించాలా, లేకపోతే ఎటువంటి వ్యక్తి ఆ ధ్యానం అనేటువంటి దిశగా వెళ్ళటానికి అర్హుడు? ధ్యానం చేయడానికి ఎటువంటి వ్యక్తి కావాలంటే, నిద్రపోవడానికి ఎటువంటి వ్యక్తి కావాలి? ఎవరికైనా వస్తుంది. అది అంతే. నిద్ర ఈజ్ ఈక్వల్ టు ధ్యానం, ధ్యానం ఈజ్ ఈక్వల్ టు నిద్ర. నిద్ర ఎవరెవరికి కావాలో ధ్యానం అందరికీ కావాలి. అంటే అందరికీ కావాలి. దేర్ ఇస్ నో ప్రీ కండిషన్. అంటే ఒక ఇది ఉందండి, నువ్వు మద్యం సేవించకూడదు, లేకపోతే కండిషన్స్ అనేది మద్యం సేవించకూడదు లేదు కదా, నిద్రకు లేదు కదా. సో ధ్యానానికి లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పక చేయవలసింది ధ్యానం. దే నో నియమాస్, నో ప్రీ కండిషన్స్. కనుక చాలా మంది ఎన్నో నియమాలు చెప్పారు, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని. అవన్నీ రాంగ్ అని నేను నా రీసెర్చ్లో తెలుసుకున్నాను. సో చిన్నప్పుడు నాకు అవి కరెక్ట్ ఏమో అనుకునేవాడినేమో, కానీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది నా 30 సంవత్సరాల అనుభవంలో ఏ నియమాలు లేవు. మనం నేను సంసారిగా ఉండాలా వద్దా, లేకపోతే నా సిగరెట్ తాగడం వదిలిపెట్టేయాలా వద్దా, లేకపోతే మాంసం తినడం వదిలిపెట్టేయాలా వద్దా, ఏది దేర్ ఇస్ నో ప్రీ కండిషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మనం అంత తొందరగా దాటేయద్దు మనం. ఎందుకంటే చాలా మందికి అక్కడ అపోహలు ఉంటాయి. నేను దానికి